సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవన్ ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే వ్యాలిడ్ పుల్ బ్యాక్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా. ఓకే, వ్యాలిడ్ పుల్ బ్యాక్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా. సో ఈ వ్యాలిడ్ పుల్ బ్యాక్స్ ఫైండ్ అవుట్ చేసే ముందు మనం ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ అంటే మనం ట్రేడింగ్ ఒక రెటైల్ ట్రేడర్. సో రెటైల్ ట్రేడర్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటి? లోలో బై చేయాలి, హైలో సెల్ చేయాలి, ఇది కదా. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ థింగ్, ఈ పుల్ బ్యాక్స్ అనేవి అసలు ఈ పుల్ బ్యాక్స్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, ఈ పుల్ బ్యాక్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ చూసుకుంటే మార్కెట్ ఎప్పుడు ఇలా సింగిల్ లైన్లో ట్రావెల్ అవ్వదు కదా. మార్కెట్ ఎక్స్పాండ్ అవుద్ది, డ్రాప్ అవుద్ది, ఎక్స్పాండ్ అవుద్ది, డ్రాప్ అవుద్ది. ఇన్ కేస్ బుల్లిష్లో అయితే ఎక్స్పాండ్ అవుద్ది, డ్రాప్ అవుద్ది, రైట్. ఇలా అనేది ట్రావెల్ చేస్తుంది. సో ఇలా ట్రావెల్ చేసేటప్పుడు మేజర్ మూవ్ ఎటువైపు ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మేజర్ మూవ్ ఎటువైపు ఉంది? బుల్లిష్గా ఉంది. సో బుల్లిష్గా ఉన్నప్పుడు దానికి అగైనెస్ట్గా వచ్చే స్మాల్ లెగ్ని, ఈ స్మాల్ లెగ్ వచ్చింది చూడు, అగైనెస్ట్గా వచ్చే స్మాల్ లెగ్ ఏంటి? బేరిష్ లెగ్ కదా. దీనికి అగైనెస్ట్గా వచ్చే స్మాల్ టెంపరీ బేరిష్ లెగ్ని మనం పుల్ బ్యాక్ అని అంటాం. ఓకే, దీన్ని మనం పుల్ బ్యాక్ అని అంటాం. ఇది ఒక టెంపరీ లెగ్ అనమాట. సో రైట్, సో ఈ టెంపరీ లెగ్ అనేది ఎందుకు ఫామ్ అవుద్ది? రైట్, ఈ టెంపరీ లెగ్ అనేది ఎందుకు ఫామ్ అవుద్ది? మీరు చూసుకుంటే మార్కెట్లో లెట్స్ సే బై చేశారనుకోండి, ఒక ఏరియా దగ్గర ఒక పర్సన్ బై చేశారనుకోండి, వాళ్ళు అలా హోల్డ్ చేస్తూ వదిలేరు కదా. కొంత దూరం వెళ్ళాక వాళ్ళు కంఫర్టబుల్ ఏరియాస్లో కంఫర్టబుల్ ప్రాఫిట్స్ తీసుకొని అక్కడ అనేది ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. ప్రాఫిట్ బుకింగ్ అంటే ఏంటి? వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని సెల్ చేస్తారు, రైట్. ఇక్కడ సెల్ చేశారంటే ఆటోమేటిక్గా మార్కెట్ డ్రాప్ అవుద్ది. మళ్ళీ లో ప్రైస్లో కొంతమంది బై చేస్తారు, మళ్ళీ మార్కెట్ అనేది రేజ్ అవుద్ది. సో దట్ మళ్ళీ అగైన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తారు కొంచెం పైకి వెళ్ళాక. సో దెన్ అగైన్ డ్రాప్ అవుద్ది. సో మెయిన్ రీజన్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్. అండ్ ఆల్సో ఎనీ ఫండమెంటల్ రీజన్స్ ఉండొచ్చు, న్యూస్ ఉండొచ్చు. ఓకే, దట్ ఆ ఫండమెంటల్స్ బేసిస్గా కూడా మార్కెట్ అనేది షార్ట్ టర్మ్గా బేరిష్గా మూవ్ అవ్వచ్చు. సో దీన్ని మనం సో పుల్ బ్యాక్స్ అనేవి ఇందుకు ఫామ్ అవుతాయి, రైట్. సో నెక్స్ట్ థింగ్, ఎస్, సో ఈ పుల్ బ్యాక్స్ అనేవి మెయిన్లీ దేనికి యూజ్ చేస్తాం అంటే స్ట్రక్చర్ అనమాట. స్ట్రక్చర్ని ఫైండ్ అవుట్ చేయడానికి అనేది ఈ పుల్ బ్యాక్స్ అనేవి మెయిన్గా యూజ్ చేస్తాం. సో మార్కెట్ అనేది ప్రాపర్ ఏ స్ట్రక్చర్లో వెళ్తుంది, అండ్ దెన్ ఆల్సో ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, బై లో ఒక రిటైల్ ట్రేడర్ అనేది లోనే తక్కువ ప్రైస్కి బై చేసుకోవాలి, ఎక్కువ ప్రైస్కి సెల్ చేయాలి. సో ఆ లో ప్రైస్కి వచ్చిందా లేదా, ఆ లో ప్రైస్కి రావాలంటే ఈ పుల్ బ్యాక్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. సో దీన్ని ఐడెంటిఫై చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే మనం చార్ట్స్లోకి వెళ్దాం. చార్ట్స్లోకి వెళ్ళి ఇది ఎలా చేయాలో చూపిస్తా చూడండి. సో థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనమైతే రీసెంట్గా కోర్స్ అయితే లాంచ్ చేసామన్నమాట. ఫారెక్స్ ఫుల్ కోర్స్ A to Z స్క్రాచ్ నుండి మనం అయితే టీచ్ చేస్తాం అనమాట. చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉంటుంది. నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో అయితే చూడండి. సో మీ ఇందులో అయితే ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్స్టిక్ సైన్స్ అనేది క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ఆ ఛాన్స్ అయితే యూజ్ చేసుకోండి. అండ్ ఆల్సో కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి, ఈ బ్యాచ్లో వాళ్ళకి ట్రేడింగ్ ప్రీమియం అకౌంట్ ఫ్రీ ఇస్తున్నాను. నార్మల్ అకౌంట్ కాదు, ప్రీమియం అకౌంట్. మీరు ఇందులో ఈజీగా బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సో అకౌంట్ అయితే ఫ్రీగా వస్తుంది. సో కోర్స్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద లింక్ ఉంటుంది, టెక్స్ట్ చేయండి. సో డెఫినెట్గా మిస్ అవ్వద్దు, రైట్. రైట్, ఇప్పుడైతే మనం థియరిటికల్గా చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూస్తే ఇక్కడి నుంచి మార్కెట్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే హై ఫామ్ చేసిన క్యాండిల్ ఇది. సో దాని తర్వాత హై ఫామ్ చేసిన క్యాండిల్ ఇది. సో దానికంటే హై ఫామ్ చేసిన క్యాండిల్ ఇది, రైట్. సో నౌ ఇప్పుడు హై మార్క్ చేసుకుందాం, ఈ హై. ఓకే, రైట్, ఇది క్యాండిల్ హై. సో మనకి ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, హైయెస్ట్ క్యాండిల్ లోని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసింది లేదు చూద్దాం. సో ఇక్కడైతే మార్కెట్ బ్రేక్ చేయాలి, రైట్. ఇక్కడైతే హైయెస్ట్ క్యాండిల్ లోని నెక్స్ట్ క్యాండిల్ ఆర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్స్ అనేది వచ్చే క్యాండిల్ అనేది ఆ హైయెస్ట్ క్యాండిల్ లోని బ్రేక్ చేయాలి, రైట్. సో ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్. సో ఇక్కడ లెగ్ ఎలా వచ్చినట్టు, మీరు ఇలా వెళ్ళి ఇలా డ్రాప్ అయింది, పుల్ బ్యాక్ ఇచ్చి ఇలా వెళ్ళింది అనుకుంటారేమో. నో, అది రాంగ్ కంప్లీట్గా. మార్కెట్ ఇది సింగిల్ లెగ్ లా కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఎలాంటి పుల్ బ్యాక్ జరగలేదు, రైట్. సో నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇప్పుడు అగైన్ ఈ క్యాండిల్ పైన ఉన్న తర్వాత మనం కన్సిడర్ చేయాలి. ఓకే, దీని ఇన్సైడ్గా ఏదైనా ఉంటే మనం కన్సిడర్ చేయకూడదు. ఈ క్యాండిల్ పైన ఉన్న హై ఏది? ఇది. దానికంటే పైన ఉన్న హై ఇది. సో హైయెస్ట్ క్యాండిల్. సో మార్చేస్తాం, ఇది హైయెస్ట్ క్యాండిల్. హైయెస్ట్ క్యాండిల్ లో ఏది? ఇది. సో హైయెస్ట్ క్యాండిల్ లో అనేది బ్రేక్ అయిందా? రైట్. ఇక్కడ హైయెస్ట్ క్యాండిల్ లో అనేది బ్రేక్ అయింది. ఎలా బ్రేక్ అయింది? బాడీతో బ్రేక్ అయింది, రైట్. బాడీతో అనేది ఇక్కడ బ్రేక్ అయింది. మీరు చూసుకుంటే ఇక్కడ బాడీతో బ్రేక్ అయింది. సో రైట్, ఇది ఒక వ్యాలిడ్ పుల్ బ్యాక్. హైయెస్ట్ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయింది. సో ఇది ఒక వ్యాలిడ్ పుల్ బ్యాక్. సో ఇక్కడ హైయెస్ట్ క్యాండిల్ లో అనేది బాడీతో బ్రేక్ అయింది. సో బాడీతో బ్రేక్ అయిందంటే ఇది ఒక వ్యాలిడ్ పుల్ బ్యాక్, రైట్. ఇది ఒక వ్యాలిడ్ పుల్ బ్యాక్. హైయెస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయింది. ఓకే, సేమ్ థింగ్ అగైన్. ఇప్పుడు మీరు ఎక్కడ చూడడం స్టార్ట్ చేయాలి? మీరు అగైన్ ఈ చూడకూడదు, మీరు ఈ బిట్వీన్లో ఏదైనా చూడకూడదు. నెక్స్ట్ పుల్ బ్యాక్ మీరు ఎక్కడ చూడాలంటే
సో మీరు ఎక్కడ చూడాలంటే ఈ ఈ హైన ఈ హై ఉంది కదా, దీనిపైన అగైన్ మళ్ళీ ఎప్పుడైతే పుల్ బ్యాక్ స్టార్ట్ అవుతుందో అప్పుడే చూడాలి. ఇన్ బిట్వీన్ ఏదైనా ఇంటర్నల్ ట్రెండ్స్ కానీ ఇంటర్నల్ పుల్ బ్యాక్స్ కానీ చూస్తే మనం కన్సిడర్ చేయకూడదు. ఓకే, ఈ ఈ హై ఆల్రెడీ ఇక్కడ పుల్ బ్యాక్ ఇచ్చింది కాబట్టి దీని నుండి సో దీనిపైన చూడాలి. సో దీనిపైన ఉన్న హైయెస్ట్ క్యాండిల్ ఏది? ఇది. సో దానిపైన ఉన్న హైయెస్ట్ క్యాండిల్ ఇది. సో హైయెస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయిందా? అగైన్ చూడండి. సో ఇది హైయెస్ట్ క్యాండిల్ లో, రైట్. హైయెస్ట్ క్యాండిల్ లో అనేది బ్రేక్ అయింది. ఎలా బ్రేక్ అయింది? మీకు ఇక్కడ బాడీతో బ్రేక్ అయ్యింది అండ్ దెన్ ఇక్కడ విక్తో బ్రేక్ అయింది. సో ఓకే, బాడీ మస్ట్ అండ్ షుడ్ బాడీతోనే బ్రేక్ అవ్వాలని లేదు. మీరు విక్తోనే బ్రేక్ చేయొచ్చు ఆర్ బాడీతోనే బ్రేక్ చేయొచ్చు. ఓకే, సో దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు వ్యాలిడ్ పుల్ బ్యాక్గా. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటర్నల్ క్యాండిల్, ఇది వ్యాలిడ్ పుల్ బ్యాక్ కాదు. ఓకే, ఇది వ్యాలిడ్ పుల్ బ్యాక్స్, ఎందుకంటే హైయెస్ట్ క్యాండిల్ లోస్ని ఇవన్నీ గ్రాప్ చేసుకున్నాయి. సేమ్ బేరిస్ కూడా ఆపోజిట్లో ఇంతే అనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్. సో ఇందులో వన్ మోర్ పాయింట్ ఏంటంటే, ఎందుకు ఇంటర్నల్ క్యాండిల్స్ మనం కన్సిడర్ చేయమంటే, ఇప్పుడు ఇది ఒక ఇంటర్నల్ క్యాండిల్, సో ఇది వ్యాలిడ్ పుల్ బ్యాక్ కాదు. వీటిని ఎందుకు కన్సిడర్ చేయమంటే, ఇది హై రెసిస్టెన్స్ ఏరియా కాదు. నెక్స్ట్ టైం మార్కెట్ ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఈజీగా బ్రేక్ చేస్తుంది అన్నమాట దీన్ని. ఓకే, ఈజీగానే మార్కెట్ అనేది బ్రేక్ చేసేస్తుంది. 1 సెకండ్. సో ఈ ఏరియా ఇక్కడ రెసిస్టెన్స్ ఏరియా అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాదు. రెసిస్టెన్స్ ఏరియా అంటే ఆ ఏరియాకి మార్కెట్ అగైన్ ఈ ఏరియాకి వచ్చినప్పుడు హోల్డ్ చేసే పవర్ ఎంత అని. ఓకే, అగైన్ మార్కెట్ ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఎంత స్ట్రాంగ్గా హోల్డ్ చేయగలదని. సో ఇది ఒక వ్యాలిడ్ పుల్ బ్యాక్ కాదు. సో ఇది ఏంటంటే అంత స్ట్రాంగ్గా హోల్డ్ చేయలేదు. మార్కెట్ ఈ ఏరియాకి వస్తే ఈజీగా దీన్ని బ్రేక్ చేసుకుని కిందకి ఇలా వెళ్ళిపోయింది అనమాట. ఓకే, సో నెక్స్ట్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఇంకోటి మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చూస్తే సింగిల్ క్యాండిల్ ఆల్సో కెన్ బి రీట్రేస్మెంట్. సింగిల్ క్యాండిల్ ఆల్సో రీట్రేస్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు హైయెస్ట్ క్యాండిల్ ఇది, దీనికంటే హైయెస్ట్ క్యాండిల్ ఇది, దీనికంటే హైయెస్ట్ క్యాండిల్ ఇది. మీరు చూస్తే నెక్స్ట్ వచ్చే సింగిల్ క్యాండిల్, ఈ క్యాండిల్ ఏం చేసింది? హైయెస్ట్ క్యాండిల్ లోని బ్రేక్ చేసింది అండ్ దెన్ పైకి మూవ్ అయింది. సో ఇది ఒక సింగిల్ లెగ్ కాదు. ఇక్కడ మార్కెట్ ఎలా మూవ్ అయిందంటే, మార్కెట్ ఇలా పైకి వెళ్ళి దెన్ డ్రాప్ అయ్యి దెన్ పైకి వెళ్ళింది అనమాట. సో ఇక్కడ ఎలా చెప్పాలి? ఓకే, సో సింగిల్ క్యాండిల్ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. అవి కూడా రీట్రేస్మెంట్ అనేవి వ్యాలిడ్ పుల్ బ్యాక్స్ అనేవి ఇస్తాయి. సో ఇంటర్నల్ క్యాండిల్స్ అనేవి మనకి వ్యాలిడ్ పుల్ బ్యాక్స్ కాదు. బాడీతో అయినా బ్రేక్ చేయొచ్చు, విక్తో అయినా బ్రేక్ చేయొచ్చు. సింగిల్ క్యాండిల్స్ ఆల్సో కెన్ బి రీట్రేస్. ఈ 4 థింగ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అనమాట, మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం థియరిటికల్గా చూసాం కదా. సో ఇప్పుడు లైవ్ చార్ట్స్లో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం. చూడండి. యా, సో మనం ఈ లోలో నుండి స్టార్ట్ చేస్తే చూడండి, ఈ లోలో నుండి స్టార్ట్ చేస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాండిల్ బై క్యాండిల్ వద్దాం. రైట్, క్యాండిల్ బై క్యాండిల్ వద్దాం. చూడండి, క్యాండిల్స్ తీసేస్తున్నాను నేను. ఇక్కడ నుండి వద్దాం. ప్రెజెంట్ ఉన్న వాటిలో హైయెస్ట్ క్యాండిల్ ఏది? ప్రెజెంట్ ఉన్న వాటిలో హైయెస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ హై. దీని లో బ్రేక్ అయితే మనకు వ్యాలిడ్ పుల్ బ్యాక్ వచ్చినట్టు చేద్దాం. సో లో బ్రేక్ కాకుండా ఏమైంది? నెక్స్ట్ ఇంకొక న్యూ హై క్రియేట్ చేసింది, ఇది న్యూ హై. సో ఓకే, ఈ లో బ్రేక్ అయిందంటే మనకు వ్యాలిడ్ పుల్ బ్యాక్ వచ్చినట్టు చూద్దాం. సో రైట్, న్యూ హై క్రియేట్ అవ్వకుండా ఏమైంది? ఇంకో న్యూ హై క్రియేట్ అయ్యి లో అయితే బ్రేక్ అవ్వాలా. ఓకే, లో అయితే బ్రేక్ అవ్వాలి, దెన్ వెయిట్ చేద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు వరకు ఉన్న హై క్యాండిల్స్ మీకు కలర్ మ్యాటర్ కాదు. ఉన్న వాటిల్లో ఇది హైయెస్ట్ క్యాండిల్ కదా, ఇది హైయెస్ట్ క్యాండిల్ హై, ఇది హైయెస్ట్ క్యాండిల్ లో. నేను కలర్ అయితే చేంజ్ చేస్తాను. సో ఇప్పుడు ఉన్న వాటిలో ఇది హైయెస్ట్ క్యాండిల్. సో మీరు చూసుకుంటే నెక్స్ట్ వచ్చే క్యాండిల్ ఏమైంది? హైయెస్ట్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసింది కదా విక్తో. సో ఇది ఒక వ్యాలిడ్ పుల్ బ్యాక్. సో ఇప్పుడు మార్కెట్ ఎలా మూవ్ అయిందంటే ఏం చెప్పాలి? మార్కెట్ ఇక్కడ నుండి ఇంత పైకి వెళ్ళి ఇలా అయితే మూవ్ అయింది. రైట్, సో ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేయాలి? ఇప్పుడు ఇంటర్నల్గా ఏం జరిగినా ఫైండ్ అవుట్ చేయకూడదు. ఈ హై పైన మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్ళొద్దో అప్పుడు అగైన్ పుల్ బ్యాక్ అయినా చూడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. రైట్, ఇప్పుడు ఈ హై పైన హైయెస్ట్ క్యాండిల్ ఇది. రైట్, సో దాని తర్వాత ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ మనం కన్సిడర్ చేయం. సో అగైన్ ఇప్పుడు హైయెస్ట్ క్యాండిల్ ఏది? ఈ రెడ్ క్యాండిల్ హై, ఈ రెడ్ క్యాండిల్ లో అనేది లో. సో చూద్దాం, ఈ హైయెస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయితే కలర్ మ్యాటర్ కాదు. ఓకే, కలర్ మ్యాటర్ అనేది కాదు. సో ఈ హైయెస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయితే మనకి వ్యాలిడ్ పుల్ బ్యాక్ వచ్చినట్టు. సో రైట్, మీరు చూసారా స్వీప్ అయింది. స్వీప్ అంటే విక్తో బ్రేక్ చేసింది. హైయెస్ట్ క్యాండిల్ లో అనేది బ్రేక్ అయింది. సో ఇప్పుడు ఎలా మార్కెట్ మూవ్ అయింది? మార్కెట్ ఇలా కింద నుంచి పైకి వెళ్ళి దెన్ ఇలా డ్రాప్ అయింది. ఓకే, చూద్దాం ఇది ఎంతవరకు డ్రాప్ అవుద్దాం. సో అగైన్ రైట్, సో మీరు చూసుకుంటే మార్కెట్ ఇక్కడ వరకు డ్రాప్ అయింది. రైట్, సో రైట్, ఇప్పుడు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు హైయెస్ట్ ఇది కదా, సారీ
హైయెస్ట్ క్యాండిల్ ఇది, హైయెస్ట్ క్యాండిల్ లో అనేది ఇక్కడ బ్రేక్ అయింది. సో ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇది బ్రేక్ అవ్వాల, జస్ట్ విక్ బ్రేక్ చేసి లోపల క్లోజ్ అయింది బాడీ అనేది, దీన్ని మనం స్వీప్ అంటాం అనమాట. సో ఇలాంటప్పుడు ఏం కన్సిడర్ చేయాలంటే మనం దీన్ని కన్సిడర్ చేయకూడదు, వెయిట్ చేయాలి, ప్రాపర్గా బ్రేక్అవుట్ అయినంత వరకు వెయిట్ చేసి దాన్ని ఇంకొక పుల్ బ్యాక్ వచ్చేది లేదు వెయిట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇప్పుడు మీరు మార్కెట్ ఎలా మూవ్ అయిందంటే ఇక్కడ నుండి ఇలా పైకి మూవ్ అయ్యింది మళ్ళీ కిందకు వచ్చింది ఇలా చెప్పకూడదు, ఇది వెరీ వెరీ రాంగ్ థింగ్. ఓకే, ఇది వెరీ వెరీ రాంగ్ థింగ్ అనమాట, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎలా మూవ్ అయిందంటే ప్రాపర్గా బాడీతో బ్రేక్ అయితేనే మనం ఇది కన్సిడర్ చేస్తాం, వెయిట్ చేయండి చూడండి. సో రైట్, ఇప్పుడు చూసారా ఈ ఏరియా అనేది హైయెస్ట్ క్యాండిల్ అనేది ఇక్కడ బాడీతో బ్రేక్ అయింది ప్రాపర్గా. సో ఈ హై బ్రేక్ అయిన తర్వాత అగైన్ మనం పుల్ బ్యాక్స్ కోసం చూడాలి, అంతవరకు మనం పుల్ బ్యాక్స్ కోసం చూడకూడదు. సో హై బ్రేక్ అయింది కదా, ఇప్పుడు హైయెస్ట్ క్యాండిల్ ఏది ఇది, ఈ హై బ్రేక్ అయిన తర్వాత హైయెస్ట్ క్యాండిల్ ఇది. ఇప్పుడు ఇంటర్నల్గా ఏమైనా పుల్ బ్యాక్స్ వచ్చినా కూడా ఇది మనకు మ్యాటర్ కాదు, ఈ హైయెస్ట్ క్యాండిల్ పైన వచ్చిందే పుల్ బ్యాక్. సో హైయెస్ట్ క్యాండిల్ లో ఏది ఇది, చూద్దాం బ్రేక్ అవుద్దా లేదు. రైట్, ఇంటర్నల్ క్యాండిల్ వచ్చింది, ఓకే బ్రేక్ అవ్వలేదు. సో దానికి బదులు ఏం జరిగింది, ఇంకో న్యూ హైయెస్ట్ క్యాండిల్ వచ్చింది, ఇది బ్రేక్ అవ్వకండి. సో రైట్, ఇప్పుడు ఇది మనకి హైయెస్ట్ క్యాండిల్ హై, హైయెస్ట్ క్యాండిల్ లో, సో మనకి లో అనేది బ్రేక్ అవ్వాలి. రైట్, ఇప్పుడు మీరు చూస్తే హైయెస్ట్ క్యాండిల్ లో అనేది బ్రేక్ అయింది. మార్కెట్ ఎలా మూవ్ అయినప్పుడు మార్కెట్ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళి ఇలా డ్రాప్ అయినట్టు. ఓకే, ఇలా డ్రాప్ అయినట్టు చూద్దాం అది ఎంతవరకు డ్రాప్ అవుతుందో తెలియదు. ఓకే, ఇది మాత్రం మీరు కన్సిడర్ చేయకూడదు, స్వీప్ అనేది వెరీ వెరీ డేంజరస్, ఇది స్వీప్ అనేది డేంజరస్, ప్రాపర్గా బ్రేక్అవుట్ అయ్యి దాని తర్వాత పుల్ బ్యాక్ వస్తేనే మనకి వెరీ ఇంపార్టెంట్. ఓకే ఓకే, సో రైట్, సో ఇప్పుడు మార్కెట్ ఎలా మూవ్ అయింది, మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళి ఈ కిందకి డ్రాప్ అయింది. ఓకే, మళ్ళీ పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది కదా. నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు ఈ క్యాండిల్ హై పైన నెక్స్ట్ ఇంకో క్యాండిల్ హై ఫామ్ చేసింది. సో ఇప్పుడు ఇది మనకి హైయెస్ట్ క్యాండిల్. ఓకే, దీన్ని బ్రేక్ చేసిన తర్వాతే చూడాలి, ఇంటర్నల్గా చూడకూడదు. ఇది హైయెస్ట్ క్యాండిల్ లో. ఓకే, సో చూద్దాం ఏం బ్రేక్ అవుద్దాం, ఇంటర్నల్ క్యాండిల్. ఓకే రైట్, ఇప్పుడు హైయెస్ట్ క్యాండిల్ ఇది, హైయెస్ట్ క్యాండిల్ లో ఇది. రైట్, మార్కెట్ ఇప్పుడు ఎలా మూవ్ అయింది, పైకి వెళ్ళి ఇక్కడ వరకు వెళ్ళింది, దాన్ని వెయిట్ చేద్దాం. హైయెస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అవుద్ది చూద్దాం. రైట్, ఇక్కడ ఆల్మోస్ట్ అయితే బ్రేక్ అయింది, ఇది బ్రేక్ అయితే అయింది. సో హైయెస్ట్ క్యాండిల్ లో అనేది బ్రేక్ అయింది. రైట్, సో ఇప్పుడు మార్కెట్ ఎలా మూవ్, ఇలా పైకి వెళ్ళి ఇలా పుల్ బ్యాక్ ఇచ్చింది. నెక్స్ట్, సో అగైన్ ఇక్కడ స్వీప్ అయింది కదా, దాన్ని కన్సిడర్ చేయకూడదు, మనం ప్రాపర్గా బ్రేక్ అయిన తర్వాత కన్సిడర్ చేయాలి. రైట్, నైస్ వన్. ఇప్పుడు చూస్తే మీరు ప్రాపర్గా ఈ హై పైన వచ్చిన నెక్స్ట్ హై ఏది, ఇది. సో దీనిపైన వచ్చిన నెక్స్ట్ హై ఏది, ఇది. సో చూద్దాం పుల్ బ్యాక్ ఫామ్ అవుద్ది లేదు, న్యూ హై క్రియేట్ చేసుకో. ఓకే, ఈ హై తర్వాత అగైన్ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది పుల్ బ్యాక్, ఎందుకంటే మార్కెట్ వీక్ అయింది. సో నెక్స్ట్ హైయెస్ట్ క్యాండిల్ ఇది, సో దెన్ లో ఇది. ఓకే, హైయెస్ట్ క్యాండిల్ లో అనేది ఇక్కడ బ్రేక్ అయింది. సో ఇదొక వ్యాలిడ్ పుల్ బ్యాక్, ఇదొక వ్యాలిడ్ పుల్ బ్యాక్. రైట్, సో ఇప్పుడు మార్కెట్ ఎలా మూవ్ అయింది, ఈ పుల్ బ్యాక్ కంప్లీట్ అవ్వగానే చూద్దాం. సో ఇది ఒక వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఫామ్ చేసింది, అగైన్ మార్కెట్ హై ఫామ్ చేసింది, అగైన్ ఇంకో న్యూ హై ఫామ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ ఎలా మూవ్ అయింది, ఎంతవరకు రీట్రేస్ అయిందంటే ఏం చెప్తాం, మార్కెట్ ఇక్కడ నుండి ఇలా పైకి వెళ్ళి ఇలా డ్రాప్ అయ్యి ఇలా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. చూద్దాం ఎంత ఎక్స్పాండ్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు హైయెస్ట్ క్యాండిల్ ఇది, ఇది హైయెస్ట్ క్యాండిల్, హైయెస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అవుతుందో చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి హైయెస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయింది కదా. సో ఇక్కడ అగైన్ ఒక వ్యాలిడ్ పుల్ బ్యాక్ వచ్చినట్టు. ఓకే, అగైన్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ వచ్చినట్టు, చూద్దాం ఎంత లోపల రీట్రేస్ అవుద్దో. రైట్, మీరు చూసుకుంటే మార్కెట్ ఇప్పుడు ఎలా మార్కెట్ కంటిన్యూ అయింది, మార్కెట్ డ్రాప్ అయ్యి అగైన్ పైకి వెళ్ళి వ్యాలిడ్ పుల్ బ్యాక్ అనేది ఇచ్చి అగైన్ ఎక్స్పాండ్ అయింది. ఇక్కడ న్యూ హై క్రియేట్ చేసింది కదా, ఈ హై పైన ఉన్నది ఇదిగోండి, ఈ హై పైన తర్వాత నెక్స్ట్ నుంచి చూడాలి, ఇది హైయెస్ట్ క్యాండిల్, ఇది లోయెస్ట్ క్యాండిల్. రైట్, ఈ హైయెస్ట్ క్యాండిల్ లోన్ అయితే ఇది బ్రేక్ చేసింది, ఈ హైయెస్ట్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసింది కదా, అంటే పుల్ బ్యాక్ స్టార్ట్ అయింది చూద్దాం. రైట్, ఓకే, మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా డ్రాప్ అయిపోతుంది అనమాట. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా డ్రాప్ అయిపోద్ది, పుల్ బ్యాక్స్ ఏం ఫామ్ చేయట్లేదు. రైట్, సో మీకు అర్థమైంది కదా, మార్కెట్ స్ట్రక్చర్ అయినా చూసారు ఎలా ఫైండ్ అవుట్ చేశారు, వ్యాలిడ్ పుల్ బ్యాక్స్ ఎక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా స్వీప్ అయిన తీసుకోవద్దు, సింగిల్ క్యాండిల్ కూడా చూపించారు, సింగిల్ క్యాండిల్ కూడా మీకు పుల్ బ్యాక్స్ అనేవి ఫామ్ చేయొచ్చు. ఓకే, కలర్ మ్యాటర్ కాదు. సో ఆల్మోస్ట్ మీకు ప్రాపర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కాకపోతే ఇంకొకసారి చూడడానికి ట్రై చేయండి వీడియో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను డెఫినెట్గా క్లియర్ చేస్తాను. సో
మీకు బుల్లిష్ ఎగ్జాంపుల్స్ చూపించాను ఎందుకంటే టైం గురించి. సో మీకు సేమ్ థింగ్ మీకు ఏదైతే ఫార్ములా స్టార్టింగ్లో ఇచ్చానో లోయెస్ట్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు సేమ్ ఇక్కడ హైయెస్ట్ క్యాండిల్ లో ఎలా బ్రేక్ అయిందో బేరిష్లో ఏంటి ఈ లోయెస్ట్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వాలి, సేమ్ థింగ్. ఓకేనా? సో మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మన కోర్స్ అయితే లాంచ్ చేశాం కదా. సో డెఫినెట్లీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది మీకు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది చాలా తక్కువ కాన్సెప్ట్ చెప్పామన్నమాట. ఇంకా ఇన్డెప్త్గా నేర్చుకోవాలి, ప్రాపర్గా నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా ట్రేడర్ అవ్వాలంటే మీరు డెఫినెట్గా టెక్స్ట్ చేయండి, మీ కోర్స్ డీటెయిల్స్ అయితే సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.